సెంట్రల్ ఇండియాలో గల గంగా నది హిమాలయాలలో 4140 మీటర్లు అనగా 13,583 అడుగులు ఎత్తులో ఉన్న మంచు గుహలో ఉన్న గంగా నది సముద్రంలోకి ప్రవేశించే ముందు ఉత్తరాంచల్ పర్వతాలు మరియు ఉత్తరప్రదేశ్, బీహార్, బెంగాల్ యొక్క విస్తారమైన మైదానాల గుండా 2,525 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. బంగాళాఖాతంలో యుగాలుగా గొప్ప నాగరికతలు నిండిన నగరాలు, సారవంతమైన వరి పొలాలు మరియు అసంఖ్యాకమైన దేవాలయాలు మరియు ఘాట్లతో నిండి ఉన్నాయి. అన్నింటికంటే మించి గంగానది భారతదేశం యొక్క ప్రధాన ఆధ్యాత్మిక మరియు మత ధమని. దాని నీటిలో స్నానం చేస్తే సర్వపాప విముక్తి లభిస్తుందని నమ్మే లక్షలాది మంది హిందువులకు పవిత్రమైనది. దాని ఒడ్డున దహనం చేసి బూడిదను దానిలో నిమజ్జనం చేయాలి. నీరు ఆత్మ యొక్క మోక్షాన్ని నిర్ధారిస్తుంది. ఈ రోజున గంగానది ఒడ్డున అమ్మవారు విలసిల్లింది. రిషికేశ్ గంగోత్రి గ్లేసియర్ ముఖద్వారం వద్ద ఉన్న గౌముఖ్ అనగా ఆవునోరు గంగానదికి మూలం. మంచుధారగా ఉద్భవించే ఈ నదిని ఇక్కడ భాగీరథి అని పిలుస్తారు. అలకనంద రిషికేశ్ యోగా మరియు ధ్యాన కోర్సులను అందించే ప్రసిద్ధ ఆశ్రమాలను కలిగి ఉంది. ఇక్కడ హిందూ మతంలో అధ్యయనాలు కొనసాగుతాయి. ప్రార్థన షెన్ ఓట్ నైవేద్యం నదిలో తేలిపోయింది. ఉత్తరప్రదేశ్ యమున కాన్పూర్ దేవప్రయాగ నాటకీయ పర్వత కనుమల మధ్య ఏర్పాటు చేయబడింది. ఇది భాగీరథి మరియు అలకనంద నదులుగా గంగగా మారటానికి కలిపే ఒక ముఖ్యమైన తీర్థయాత్ర పట్టణం. హరిద్వార్ గేట్వే టు ది గాడ్స్ గంగా నది చివరకు హిమాలయాల నుండి దిగి భారతదేశపు బీట్ ల్యాండ్గా ఉన్న మైదానాల గుండా తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. హరిద్వార్ దేవాలయాలు, పెద్ద మనుషులు మరియు యాత్రికులతో నిండి ఉంది. ముఖ్యంగా దాని ప్రధాన ఘాట్ చుట్టూ హర్ కీ పౌరి విష్ణువు పాదముద్రచే పవిత్రం చేయబడింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మమ్ముత్ కుంభమేళా నిర్వహించబడే 4 ప్రదేశాలలో ఇది ఒకటి. రాష్ట్ర సరిహద్దు అలహాబాద్ చూడండి. 3 పవిత్ర నదుల సంగమాన్ని చూసి గంగా, యమున మరియు పౌరాణిక సరస్వతి. 2001లో ఇక్కడ జరిగిన కుంభమేళా దాదాపు 30 మిలియన్ల మంది యాత్రికులను ఆకర్షించింది. సెంటర్ను పరిచయం చేస్తోంది. గంగానది పురాణం. ఖగోళ గంగానదిని భగీరథ ఋషి భూమిపైకి తీసుకువచ్చాడని ధైర్యంగా చెప్పాడు. తద్వారా అతడు తన పూర్వీకుల బూడిదపై ఆమె పవిత్ర జలాన్ని చిలకరించాడు. వారి దుష్టత్వానికి విష్ణువు చేత కొట్టబడ్డాడు. నది నీరు వారి ఆత్మలకు మోక్షాన్ని అందిస్తుంది. గంగానది దిగినప్పుడు శివుడు ఆమె అపారమైన శక్తిని తన చుట్టు ద్వారా చుట్టి భూప్రళయంలో నాశనం కాకుండా కాపాడాడు. ఈ పురాణం తరచుగా పెయింటింగ్స్ మరియు శిల్పాలలో చిత్రీకరించబడింది. వారణాసి హిందువులు అత్యంత పవిత్రమైన ఈ నదులపై అత్యంత పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. సుమారు 90 ఘాట్లు నది ముందు వరుసలో ఉన్నాయి. ఇక్కడ జీవులు గంగా జలాల ద్వారా శుద్ధి చేయబడతారు మరియు చనిపోయిన వారిని మోక్షం యొక్క అంతులేని చక్రం నుండి విడుదల పొందేందుకు తీసుకువస్తారు. కన్వారియాలు శివభక్తులు. వారు ప్రతి ఆగస్టులో గంగానదికి కాలినడకన ప్రకాశవంతంగా అలంకరించబడిన కుండలలో నది యొక్క పవిత్ర జలాలను తిరిగి తమ ఇంటిలోని దేవాలయాలకు తీసుకువెళ్లే కష్టతరమైన వార్షిక ప్రయాణం చేస్తారు. ఒండ్రుమట్టితో సుసంపన్నమైన సారవంతమైన పొలాలు ఉండే ఇండోగంగా మైదానాల పొడవునా కనిపిస్తాయి. ఈ గోధుమ మరియు ఆవాల పొలాలు బీహార్లో ఎక్కువ ఉన్నాయి. బెంగాల్లోని గంగా డెల్టా చుట్టూ జనపనార ఫైబర్తో నిండిన జార్జిలు ఒక సాధారణ దృశ్యం. బంగ్లాదేశ్ కోల్కతా గంగాసాగర్ ఒక రంగుల పండుగ. నది సముద్రంలోకి ప్రవేశించే ప్రదేశానికి సమీపంలోని సాగర్ ద్వీపంలో జనవరిలో నిర్వహించబడుతుంది. గంగా డెల్టా బంగాళాఖాతం